దేశం ఏం ఆలోచిస్తోంది? ప్రపంచంతో పోటీ పడేందుకు ఇండియా ఎలా దూసుకుపోతోంది? రాజకీయంగా, ఆర్థికంగా, వినోదపరంగా ఎలాంటి అడుగులు పడుతున్నాయి? పెద్ద అడుగు వేసేందుకు ఇండియా సిద్ధంగా ఉందా? పాలకుల ఆలోచనలేంటి? ప్రత్యర్థుల వ్యూహమేంటి? ఈ సమకాలీన అంశాలపై సుదీర్ఘ చర్చకు వేదికగా నిలిచింది టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమిట్. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆయన ప్రత్యర్థి మల్లికార్జున్ ఖర్గే వరకు, అనురాగ్ ఠాకూర్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ వరకు, అమీర్ ఖాన్ నుంచి కంగనా రనౌత్ వరకు, అమితాబ్ కాంత్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ వరకు ఆయా రంగాల్లో నిష్ణాతులు, మహామహులు, అతిరథ మహారథులు పాల్గొన్నారు. 3 రోజుల ఈ సదస్సులో ఎన్నో కొత్త విషయాలు వెలుగు చూశాయి. అనేక విషయాలు ప్రపంచం తెలుసుకుంది. 3వ రోజు జరిగిన ముగింపు సదస్సు పూర్తి రాజకీయ కేంద్రీకృతంగా సాగింది. ఆ రాజకీయం గురించి అమిత్ షా, మల్లికార్జున్ ఖర్గే, అరవింద్ కేజ్రీవాల్, అసదుద్దీన్ ని మించి మాట్లాడేవారు ఇంకెవరుంటారు? పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా కష్టపడి పనిచేయడమే తనకు తెలిసిన సూత్రమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గెలుపు ఓటములను విధాత చేతిలో ఉంటాయని స్పష్టం చేశారు. దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ టీవీ9 ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమిట్ లో 3వ రోజు ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరయ్యారు. తాజా రాజకీయాల నుంచి దేశంలోని శాంతి భద్రతల వరకు అనేక అంశాలపై అమిత్ షా మాట్లాడారు. గతంలో ఎన్నో ఓటములను ఎదుర్కొన్న బీజేపీకి అది జీర్ణించుకునే శక్తి వచ్చిందని, ఇప్పుడు మోదీ నాయకత్వంలో వరుస విజయాలు, ఆనందాన్ని ఆస్వాదిస్తున్నామని అమిత్ షా అన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలు, అజెండాను ఎవరైతే అంగీకరిస్తారో, మోదీ నాయకత్వాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వారిని తమ కూటమిలో స్వాగతిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. ఎవరిని విశ్వసనీయత ఎంత అన్నది నిర్ణయించేది జనమే అన్నారు. సిద్ధాంతాలు, రాజకీయాలను పక్కన పెట్టి తాము భారతరత్న అందించామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 370 సీట్లలో బీజేపీని గెలిపించాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. ఆ లక్ష్య సాధన దిశగా తాము పనిచేస్తామని టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమిట్ లో అమిత్ షా స్పష్టంగా చెప్పారు. ముచ్చటగా 3వసారి సంపూర్ణ మెజారిటీతో తమ ప్రభుత్వం ఏర్పడడం తథ్యమని అమిత్ షా ప్రకటించారు. देखिए, मेरा कोई व्यक्तिगत लक्ष्य नहीं होता. हमारे नेता नरेंद्र मोदी जी ने भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के सामने लक्ष्य रखा है और जनता को विनंती करी है कि हमें 370 सीट देकर 400 पार कराइए एनडीए को. ये नरेंद्र मोदी जी का लक्ष्य है और हम सब इसी लक्ष्य के अंदर आते हैं. पूरा आसाम जीत लिया, अरुणाचल जीत लिया, अपना मणिपुर जीत लिया, बंगाल में आधे हो गए, उड़ीसा जीत लिया, तेलंगाना में पहुंच गए. कौन पंडित आकलन करता था? कोई नहीं करता था. जब देश को हमारी पार्टी के नेता पर विश्वास है तो देश एक है. हर जगह से वोट मिलेगा, हर जगह से सीट मिलेगी और हम 400 पार कर तीसरी बार लगातार 2/3 बहुमत के साथ सरकार बनाएंगे. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ను నెలకొల్పారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనను మించిన వారు ఉండరని స్పష్టం చేశారు. రాజకీయాల్లో పరిణామాలు, ఓటు బ్యాంకు గురించి తాము పట్టించుకోమని తెలిపారు. దేశ హితం కోసమే తాము రాజకీయం చేస్తామని టీవీ9 సదస్సులో ప్రకటించారు. ये हमारा भ्रष्टाचार के विरुद्ध अभियान है. किसी कांग्रेस के एमपी के घर से 350 करोड़ रुपया मिले, कैश मिले, और कोई कहेगा हम पर कोई कार्यवाही नहीं करो क्योंकि हम एमपी साहब हैं. किसी मंत्री के घर में, तृणमूल कांग्रेस के घर से 51 करोड़ रुपया कैश मिले, गिनने के लिए मशीन कम पड़ जाए, गर्म हो जाए मशीन एसबीआई की, और वो कहेंगे हम पर कार्यवाही न करो. भैया, कोई भर्ती में घोटाला करेगा, कोई गाय की तस्करी करेगा, कोई कोयले का घोटाला करेगा और कहेगा कार्यवाही नहीं करो. इस देश में अदालत नहीं है क्या? अदालत में जाना चाहिए.
मैं आज इस देश की जनता के सामने स्पष्ट कर देना चाहता हूं, ईडी ने जितने भी सीजर करे हैं, इसमें किसी भी पार्टी के पॉलिटिशियन पर सिर्फ 5% है। 5%, 95% सीजर ऐसे हैं जिसका पॉलिटिशियनों से लेना देना नहीं, पॉलिटिकल पार्टी से लेना देना। ये भ्रांति फैलाई जा रही है, और भ्रांति वो लोग फैला रहे हैं जो भ्रष्टाचार करना चाहते हैं, भ्रष्टाचार में आकंठ डूबे हैं, जिनका शासन ही भ्रष्टाचार कर रहा है। इनसे और क्या अपेक्षा कर सकते हैं? 10 साल में 12 लाख करोड़ के घपले घोटाले भ्रष्टाचार किए। 12 लाख करोड़ का कुछ नहीं छोड़ा। अंतरिक्ष के अंदर देवास का किया, आसमान के अंदर भ्रष्टाचार किया, भूमि पर तो किया ही किया, कॉमनवेल्थ का, सबमरीन का किया समंदर में, और पाताल में भी कोयले की खानों का घोटाला कर दिया। कुछ नहीं छोड़ा इन्होंने। अब डर रहे हैं भाई, अग्रिम जमानत के लिए चले जाओ, अगर अरेस्ट करते तो जमानत कर कर बाहर आ जाओ, स्टे ले लो इंक्वायरी पर। ढेर सारे रास्ते हैं, और सब भारत के सबसे अच्छे वकील तो वहीं शरण में है, एक ही पार्टी में है, कांग्रेस पार्टी में। उन्होंने जाना चाहिए अदालतों में। इस देश में अदालत है, और कम से कम कांग्रेस पार्टी को एजेंसी के दुरुपयोग का सवाल नहीं उठाना चाहिए। వచ్చే ఎన్నికల్లో 400 సీట్ల కంటే ఎక్కువ గెలిచి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మోదీ 3లో దేశ ఆర్థిక వ్యవస్థ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని భరోసా ఇచ్చారు. बड़े विश्वास के साथ देश की जनता को कहना चाहता हूं, तीसरी टर्म मोदी जी को दे दीजिए। 2047 में जब आजादी की शताब्दी मनाई जाएगी, हम तो शायद नहीं होंगे दुनिया में, परंतु युवा लोग याद रखें, 2047 में भारत हर क्षेत्र में पूरे संसार में सबसे प्रथम होगा, और भारत माता विश्व गुरु के स्थान पर प्रस्थापित होगी। मैं देश की जनता को अपील करने आया हूं कि फिर से भ्रष्टाचार, जातिवाद, परिवारवादवादी पार्टियों को मत लाइए। वो पार्टी को चुनिए जो देश का भला चाहती है, दल का भला नहीं चाहती। वो पार्टी को चुनिए जहां पर बूथ का कार्यकर्ता देश का प्रधानमंत्री बन सकता है। वो पार्टी को चुनिए जहां कहीं जन्म लेने की जरूरत नहीं है, गरीब चाय बेचने वाले का बेटा भी देश का प्रधानमंत्री बन सकता है। वो पार्टी को आपका मैंडेट दीजिए, और मैंडेट दीजिए तो छोटा मोटा मत दीजिए। मोदी जी ने बहुत काम किया है, 400 का मांग किया है, 400 पार करा दीजिए, यही मेरा आपसे विनंती है। धन्यवाद। దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ టీవీ9 ఢిల్లీలో నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమిట్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. తన బాల్యంలో ఎదుర్కొన్న కష్టాల నుంచి రాజకీయంగా తాను ఎదిగిన తీరు వరకు ప్రతి విషయంపై ఖర్గే మనసు విప్పి మాట్లాడారు. అధికార పార్టీ తీరు, దేశంలో తాజా రాజకీయ పరిస్థితుల్ని ఆయన టీవీ9 సదస్సులో విశ్లేషించారు. కష్టపడ్డం ద్వారానే తాను ఈ స్థాయికి చేరుకున్నానని ఖర్గే స్పష్టం చేశారు. जा रहे हैं शुरुआत। तो टीवी9 WITT समिट का तीसरा दिन है, जो देश की राजनीति का सबसे बड़ा मंच है, सजा हुआ है। टीवी9 भारत पर सत्ता सम्मेलन में इस वक्त पूरे देश में देखा जा रहा है। दर्शकों में तमाम संदेश आ रहे हैं, तमाम सवाल भेजे जा रहे हैं, लेकिन लंबा सफर तय किया। एक जमाने में बड़े अभिवक्ता रहे, తనను సోనియా గాంధీనో రాహుల్ గాంధీనో దూషించడమే ప్రధాని మోదీ పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. తన 83 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రధానిని ఎన్నడూ చూడలేదని తెలిపారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టి రాజకీయాలు చేయడం ఏం ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. బీజేపీ వాళ్ళు ఇలా చేస్తే దేశంలో ఒకనాడు ప్రజాస్వామ్యం కనుమరుగైపోతుందని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. तमाम सवाल भेजे जा रहे हैं, का लंबा सफर तय किया। सरकार चुनी हुई गवर्नमेंट को उनको आस दिलाकर अगर ले जाती है, बनी हुई सरकार को तोड़ती है, तो ये कौन सी डेमोक्रेसी है? इससे पहले भी ऐसा ही हुआ। मध्य प्रदेश में, कर्नाटक में हुआ, मणिपुर में हुआ, गोवा में हुआ। हर जगह अगर आप चुन के नहीं आते तो इनडायरेक्टली फिर उनको पकड़ के किसी न किसी दृष्टि से उनको अंदर डाल के या डरा के, धमका के, आस दिखा के
ये अगर काम करते हैं तो ये डेमोक्रेसी है, ये लोकतंत्र है। अरे लोकतंत्र में तो आप हिम्मत दिखाना चाहिए। क्या पंडित जवाहरलाल नेहरू जी ने ऐसा ही किया था? क्या लाल बहादुर शास्त्री जी ने ऐसा ही किया था? क्या तोड़फोड़ करके हम कोई भी, राजीव गांधी ने ऐसा किया था? तो ये लोग क्यों ये कर रहे हैं मुझे मालूम नहीं हो रहा। ये तो मैं बताऊंगा कि अगर ऐसा ही करते गए जी तो एक दिन इस देश में डेमोक्रेसी को खत्म करेंगे, लोकतंत्र को बर्बाद करेंगे और संविधान को ये रख देंगे अलग। तो ये अपनी बात है। तो अगर आपको बहुमत मिला है, ठीक है, हुकूमत कीजिए, आपके आइडियोलॉजी इंप्लीमेंट कीजिए, आपको जो लगता है, लेकिन डरा धमका के अगर कोई डेमोक्रेसी में करता है ये चल नहीं सकता। టీవీ9 వేదికగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అనేక విషయాలు మాట్లాడారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల నుంచి తమతో కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు వరకు మనసు విప్పి మాట్లాడారు. ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీని విద్య, వైద్యం, విద్యుత్, మౌలిక రంగాలను ఎంతో అభివృద్ధి చేశామన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. 70 ఏళ్ల నుంచి గత ప్రభుత్వాలు వీటిపై దృష్టి పెట్టలేదన్నారాయన. మొత్తం 11.5 లక్షల కోట్ల రూపాయలతో దేశంలోని పేద ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత కరెంట్ అందించవచ్చన్నారు కేజ్రీవాల్. దురదృష్టవశాత్తు ఇప్పుడున్న ప్రభుత్వాలు వీటిపై అస్సలు దృష్టి పెట్టడం లేదని టీవీ9 వాట్ ఇండియా థింగ్స్ టుడే గ్లోబల్ సమిట్ లో కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. दिल्ली में हमने जो इन 3 सेक्टर्स में काम किया है वो पूरे देश को एक दिशा देता है। पूरे देश के अंदर उन तीनों सेक्टर्स का समाधान करने का और विकास करने का एक दिशा देता है। उसमें सबसे इंपॉर्टेंट है शिक्षा। मैं नहीं समझता पूरी दुनिया में कोई भी ऐसा विकसित देश है, डेवलप्ड कंट्री है, अमेरिका ले लीजिए, जापान ले लीजिए, यूरोपियन कंट्री कोई भी ले लीजिए, कोई भी ऐसा देश है जो अपने बच्चों को अच्छी शिक्षा दिए बिना विकसित हुआ। हमें अपने बच्चों को अच्छी शिक्षा देनी पड़ेगी। अनफॉर्चुनेटली 75 साल में हमने इस तरफ ध्यान नहीं दिया। दिल्ली के अंदर हमने 7-8 साल के अंदर ही इतना शानदार सरकारी स्कूल बना दिए कि आज दिल्ली के हर बच्चे को उतनी अच्छी शिक्षा मिल रही है जितनी प्राइवेट स्कूलों के अंदर मिल रही है। यहाँ तक कि दिल्ली के अंदर प्राइवेट स्कूलों से लगभग 4 लाख बच्चों ने अपने नाम कटवा के सरकारी स्कूलों में भर्ती हुए हैं। ये हमारा सबसे बड़ा एक तरह से सर्टिफिकेट है। देश के अंदर 10 लाख सरकारी स्कूल हैं जिसमें 17 करोड़ बच्चे पढ़ते हैं। इन 10 लाख सरकारी स्कूलों को प्राइवेट से भी अच्छा बनाने के लिए, शानदार बनाने के लिए 5 लाख करोड़ रुपए की जरूरत है। देश 5 लाख करोड़ रुपए दे सकता है। ये खर्चा नहीं है, ये इन्वेस्टमेंट है। ये बच्चे जो निकलेंगे, ये बच्चे इस देश का आगे विकास करेंगे। देश का विकास जनता करती है। ये 17 करोड़ बच्चों का भविष्य बनाएगा। मैं आपको एक उदाहरण देता हूं। 11.5 लाख करोड़ रुपए में अच्छी एजुकेशन मिल जाएगी, अच्छी हेल्थ केयर मिल जाएगी, बिजली 24 घंटे मिल जाएगी, बिजली फ्री मिल जाएगी। ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఈడీ దాడులతో భయపెట్టి ఆప్ నేతలను వరుసగా జైలుకు పంపుతున్నారన్నారు. ఈడీ, సిబిఐ, ఐటీ దాడులతో ప్రభుత్వాలను కూల్చడం, పార్టీలను చీల్చడం వంటి పనులు బీజేపీ చేస్తుందని విమర్శించారు. కోర్టు ఆదేశిస్తే తాను తప్పకుండా ఈడీ విచారణకు వెళ్తానన్నారు కేజ్రీవాల్. पूरा देश देख रहा है, जब इनका मकसद जांच करना नहीं है तो इनका मकसद गिरफ्तारी करना है। इन्होंने, जैसे मैंने कहा, नंबर 2, नंबर 3, नंबर 4 सबको गिरफ्तार कर लिया। अब ये केजरीवाल को गिरफ्तार करना चाहते हैं। आज मेरे पास कुछ वॉलंटियर्स का फ़ोन आया, वो कच्ची कॉलोनी में घूम रहे थे। उन्होंने फ़ोन करके बताया, सर यहाँ पे लोग आपस में चर्चा कर रहे हैं। लोगों ने कहा कि अपने केजरीवाल को बोल देना बिल्कुल नहीं जाएगा ईडी में। बहुत अच्छा कर रहा है जो वो ईडी में नहीं जा रहा। ईडी का मकसद, केंद्र सरकार का मकसद कोई जांच वांच करना नहीं है।
केंद्र सरकार का मकसद केवल और केवल केजरीवाल को गिरफ्तार करना है। तो इनका मकसद जांच से कोई, आज ईडी, सीबीआई, इनकम टैक्स, इन एजेंसीज का मकसद कोई जांच तो रह ही नहीं गया। जगह जगह ये एजेंसीज का इस्तेमाल करके पार्टियों को तोड़ रहे हैं। एनसीपी को तोड़ दिया, शिवसेना को तोड़ दिया, सरकारें गिरा रहे हैं। ईडी से डरा डरा के आज केंद्र सरकार चली ईडी से रही है। इस पार्टी को तोड़ दो, उस सरकार को गिरा दो। ये क्या है? ये जनतंत्र नहीं है। हमारे देश के लिए बहुत खतरनाक है जो भी हो रहा है देश के अंदर। कानूनी रूप से जायज है। अब मैं कानून पे आ जाता हूं, पॉलिटिकल बात छोड़ दीजिए। मैं कुछ समन पे नहीं गया। ईडी ने मेरे खिलाफ कोर्ट में केस कर दिया। अब मैं कोर्ट में जाके कोर्ट को बताने वाला हूं कि कैसे ईडी के समन इलीगल हैं। मेरे वकीलों ने बताया कि ईडी जो समन भेज रही है वो इलीगल है, कानूनी रूप से सही नहीं है। मैं कोर्ट में जाके बताऊंगा। तो अब जब तक खुद ही ईडी वाले कोर्ट में गए, जब तक कोर्ट का ऑर्डर नहीं आ जाता तो ईडी को इंतजार करना चाहिए। वो ईडी कोर्ट के, भाई आपको कोर्ट पे यकीन नहीं है क्या? आप ही तो गए हो कोर्ट में, कोर्ट पे भरोसा रखो। कोर्ट का जजमेंट आ जाने दो। कोर्ट का जजमेंट आने तक इंतजार नहीं करते। रोज कल एक जवाब दिया, आज फिर एक सम्मन आ गया, कल फिर एक सम्मन आ जाएगा। तो ये तो एक तरह से तमाशा बना रखा है इन लोगों ने। कोर्ट कहेगा तो जाएंगे आप? कोर्ट कहेगा तो जाएंगे। कोर्ट कहे तो सही। ईडी के एक्शन के बाद अगर आप बीजेपी में चले गए तो आप बेईमान हो, और अगर ईडी के एक्शन के बाद भी आप डटे रहे और जेल चले गए, आप ईमानदार हो। इसका मतलब आपने कोई गलत काम नहीं किया। బీజేపీ మరోసారి దేశ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు అరవింద్ కేజ్రీవాల్. ఈసారి బీజేపీకి 370 సీట్లు ఏమో గానీ 270 సీట్లు వస్తే చాలా ఎక్కువని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందన్నారు. రామ మందిరం పేరుతో ఓట్లు అడగడం తప్పు అన్నారు కేజ్రీవాల్. बकवास कर रहे हैं। हालत देश की ये है, युवाओं को रोजगार नहीं मिल रहा, पेट्रोल 100 पार चला गया है, महंगाई इतनी ज़्यादा हो रही है। तो 270 भी पार कर जाएं तो बहुत बड़ी बात है। वो तो 370 की बात कर रहे हैं। केंद्र सरकार से नाराज़गी इतनी ज़्यादा है कि एक वो इंडिया शाइनिंग भी हुआ था। इंडिया शाइनिंग में भी उन्होंने कहा था देश बड़ी तरक्की कर रहा है, और वो लोगों ने बता दिया तरक्की कितनी कर रहा है। तो आज भी ये वही माहौल बनाने की कोशिश कर रहे हैं कि ये विश्व गुरु बन गए हैं, ये कर रहे हैं, वो कर रहे हैं। आम आदमी की ज़िंदगी के अंदर ज़रा सा भी सुधार नहीं हो रहा है। एक फॉल्स परसेप्शन क्रिएट किया जा रहा है। इवेंट मैनेजमेंट हो रहे हैं। जनता की ज़िंदगी जब तक नहीं सुधरेगी तब तक कैसे काम चलेगा? राम मंदिर होना चाहिए। हमने भी उस टाइम, मैं भी गया था अपने पेरेंट्स को लेके, अपनी पत्नी को लेके। मान साहब भी गए थे। मान साहब, भगवंत मान जी अपनी माता जी को और अपनी पत्नी को लेके गए थे। सबकी श्रद्धा है, 140 करोड़ लोगों की श्रद्धा है राम मंदिर के अंदर। पर राम मंदिर के नाम पे वोट नहीं मांगने चाहिए, वो गलत बात है। पर्सनल श्रद्धा की बात है। मैं राम जी का भक्त हूँ, मैं हनुमान जी का भक्त हूँ, मैं शिव जी का भक्त हूँ। ये मेरी पर्सनल श्रद्धा है, सबको अधिकार है। టీవీ9 వేదికగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అనేక జాతీయ అంశాలపై మాట్లాడారు. యూనిఫామ్ సివిల్ కోడ్, రామ మందిరం, రైతుల ఆందోళనపై మనసు విప్పి మాట్లాడారు. యూసీసీలో చాలా తప్పులున్నాయన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. సిఏఏను ఎన్పీఆర్, ఎన్ఆర్సీసీతో జోడించి చూస్తే అనేక లోపాలు బయటపడతాయని టీవీ9 గ్లోబల్ సమిట్లో స్పష్టం చేశారు ఓవైసీ. आपका सम्मान करेंगे। एनआरसी आप सेंसस नहीं कराते, आप सेंसस नहीं कराते। एनआरसी जब होगा तो मुझसे कहा जाएगा कि अपने दादा का बर्थ सर्टिफिकेट लाओ। आधार कार्ड, ये उस आधार कार्ड को पढ़ा आपने? उसमें लिखा हुआ है कि दिस इज नॉट प्रूफ ऑफ सिटीजनशिप। कितने लोगों के पास पासपोर्ट है भारत में? 5%। मैं बता रहा हूं आपको, यही तो इसकी हम मुखालिफत कर रहे। आप रिलीजन का लफ्ज निकाल दीजिए सीएए में, करिए। कौन रोक रहा है? कौन रोक रहा है इनको? आप रिलीजन की बुनियाद पर कानून बना रहे। अच्छा, और एक हैरत की बात, सुप्रीम कोर्ट मॉनिटर्ड एनआरसी आसाम में हुआ क्योंकि हेमंत बिस्व शर्मा की जो दिली ख्वाहिश थी उसमें ज्यादा मुसलमान नहीं आए। बोले मैं नहीं मानता उसको। क्यों नहीं मानते भाई? आप सुप्रीम कोर्ट मॉनिटर्ड है ना वो तो सीएए को ये रिलीजन की बुनियाद पर बनाया गया, गलत है। आप पाकिस्तान, बांग्लादेश से जो हमारे हिंदू परसिक्यूटेड भाई आ रहे, सिख आ रहे, दीजिए। पहले भी कानून था। तीसरी बात यह है कि सीएए को अकेला मत देखिए।
एनपीआर एनआरसी से जोड़कर देखिए, तब आपको समझ में आएगा ये। అయోధ్యలో రామ మందిరం విషయంలో బీజేపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. मेरा ऑब्जेक्शन इस बात पर है कि 6 दिसंबर को सुप्रीम कोर्ट को वादा कर कर वहां पर अडवाणी और जितने बीजेपी आरएसएस के नेता थे, उन्होंने सुप्रीम कोर्ट को वादा किया था कि हम मस्जिद को हाथ नहीं लगाएंगे, और मस्जिद को उन्होंने शहीद कर दिया, डिमोलिश कर दिया। बाबरी मस्जिद जिंदाबाद बोलना गलत बात क्या है? बाबरी मस्जिद को तो मंदिर तोड़कर नहीं बनाया गया, सुप्रीम कोर्ट ने कहा। बिल्कुल सुप्रीम कोर्ट ने कहा कि वहां पर मंदिर तोड़कर नहीं बनाया गया। तो ये आर्गुमेंट जो बीजेपी झूठ फैला रही थी कि मंदिर तोड़कर मस्जिद बनाया गया, वो तो सुप्रीम कोर्ट नकार दिया। రాజకీయాలు మాత్రమే కాదు, వినోదం, విజ్ఞానం, ఆరోగ్యంపై కూడా వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో చర్చ జరిగింది. ఆరోగ్యం గురించి మాట్లాడే వారిలో బాబా రామ్దేవ్ను మించిన వాళ్ళు ఇంకెవరుంటారు? టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమిట్ లో బాబా రామ్దేవ్ ఆరోగ్య సూత్రాలు చెప్పడమే కాదు, స్టేజ్ పైన యోగాసనాలు చేసి అబ్బురపరిచారు. చేతులపై నడిచి ఫిట్నెస్ అంటే ఏంటో తెలియజేశారు. యోగాసనాలు చేస్తూ ఆయన హనుమాన్ చాలీసా పఠించారు. जहां तक फिटनेस की बात है तो मैं ही संभाल लेता हूं माइक। देखो, अब इतनी फिटनेस होनी चाहिए कि आप ऐसे, माइक बीच में ही, जोरदार तालियां। ये फिटनेस होनी चाहिए। और ये फिटनेस पाने के लिए आपको योग करना पड़ता है। अब हनुमान जी का नाम तो सब लेते हो, हनुमान चालीसा तो पढ़ते हो। हनुमान चालीसा हनुमान दंड के साथ पढ़नी चाहिए। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस लोक उजागर, रामदूत अंजनी पुत्र पवन सुत नाम। ऐसे करो, ये ऐसे। మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య నిర్మాత కిరణ్ రావు కూడా ఈ సదస్సులో వర్చువల్ గా పాల్గొన్నారు. తాను నటిస్తున్న సినిమా ఈ ఏడాది చివరిలో విడుదలవుతుందని సదస్సులో పాల్గొన్న అమీర్ ఖాన్ వెల్లడించారు. అతిథి పాత్రలో నటించిన 1-2 సినిమాలు ఇంకా ముందే విడుదలవుతాయని తెలిపారు. తన చుట్టుముట్టే వివాదాల విషయంలో మౌనంగా ఉండడమే ఉత్తమ మార్గంగా భావిస్తానని అన్నారు. एक्चुअली पॉइंट्स पे आ जाते हैं जब आप स्क्रिप्ट फिक्स करते हैं, जब आपको कास्टिंग करनी पड़ती है, क्योंकि ये एक बहुत बड़ी डिसीजन होती है फिल्म के लिए, और उसके बाद आप वो एडिटिंग में आते हैं और हमारी मदद करते हैं कि सबसे अच्छी फिल्म फाइनलाइज करें उसको। हाँ, आई मीन एज ए प्रोड्यूसर मुझे लगता है कि जो भी डायरेक्टर हो, चाहे वो किरण हो कोई और हो, वो अपना काम अच्छी तरह जानते हैं, तभी हम उनके साथ काम कर रहे हैं। वो फिल्म पे चाहने पर भी आते नहीं है सेट पे। हाँ नहीं, क्योंकि मैं शूटिंग पे आके क्या करूंगा, ये लोग काम जानते हैं, मैं क्यों आके टाइम वेस्ट करूं। आई थिंक किरण ने, जैसे किरण ने कहा, ये कहानी मुझे मिली थी और मुझे लगा कि किरण जो है एज ए डायरेक्टर, उनकी स्ट्रेंथ ये है कि वो शी इज़ अ वेरी ऑनेस्ट डायरेक्टर, और ये कहानी जो है वो एक्चुअली बहुत ही ड्रामेटिक कहानी है। इसका जो प्लॉट है, बंदे की शादी होती है, घर पहुंचता है वो, तो उसकी दुल्हन बदल गई है, तो इट्स अ वेरी ड्रामेटिक सिचुएशन, एंड आई फेल्ट दैट उसके लिए किरण जो, शी इज़ अ वेरी ऑनेस्ट डायरेक्टर एंड शी हैज़ अ ग्रेट सेंस ऑफ ह्यूमर। मतलब मेरे सारे जोक्स पे तो हंसती हैं वो। तो इस फिल्म में ह्यूमर का बहुत पर काफ़ी एम्फेसिस है। इट्स अ वेरी फनी स्क्रिप्ट एंड वेरी फनी फिल्म, सिचुएशन ही ऐसी है। सो आई थिंक किरण हैज डन अ ग्रेट जॉब, तो आई थिंक दैट द ट्रस्ट एंड फेथ आई हैड इन हर, शी इज फुल्ली जस्टिफाइड इट। आमिर, मैंने और मुझे बड़ी मैं बेसब्री से इंतजार कर रहा हूँ कि फिल्म रिलीज हो और सब लोग देखें।